అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు ఎదురుగా ఉన్న వాళ్ళు చాలా బలంగా కనిపిస్తారు. అప్పుడు మన మనసులో ఒక చిన్న సందేహం, మనం గెలుస్తామా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇదే పరిస్థితి కురుక్షేత్రంలో కూడా జరిగింది. ఇప్పుడు 4వ శ్లోకంలోకి వెళ్దాం. నిన్న దుర్యోధనుడు ద్రోణాచార్యుడు చెప్పాడు కదా, కంటిన్యూషన్ ఇది కూడా శ్లోకం. ఏమని చెప్పాడంటే, ఈ పాండవుల సైన్యంలో భీముడు అర్జునుడికి సమానంగా యుద్ధం చేసే మహావీరులు ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు అక్కడ ఉన్నారు అనేసి దుర్యోధనుడు తన గురువుగారు ద్రోణాచార్యుడు చెప్పారు. అంటే ఎందుకు చెప్పాడంటే, ఆయన ఎదుటి వాళ్ళ యొక్క బలాన్ని అతను ముందుగానే గుర్తించాడు కాబట్టి చెప్పాడు. ఈ శ్లోకంలో ఒక 3 పేర్లు వాడాను, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు అనేసి. వాళ్ళ కోసం కొద్దిగా చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా తెలుసుకోవాలి కాబట్టి. సాత్యకి అంటే ఆయన వృష్టి వంశానికి చెందిన మహాయోధుడు. ఆయన మళ్ళీ శ్రీకృష్ణుడికి బంధువు, భక్తుడు. ఇంకో విషయం ఏంటంటే అర్జునుడికి శిష్యుడు ఆయన. భీముడు అర్జునుడికి సమానంగా యుద్ధం చేసే ధైర్యవంతుడు కూడా ఆయన. ఇది సాత్యకి యొక్క గొప్పతనం. ఇంకో రెండో ఆయన విరాటుడు. ఆయన మత్స్యదేశరాజు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆయన రాజ్యంలోనే పనిచేశారు. పాండవులకి ఆశ్రయం ఇచ్చిన రాజు, ప్లస్ కురుక్షేత్రంలో పాండవులకు మద్దతు ఇచ్చి ధర్మాన్ని కాపాడటానికి ధర్మం పక్షాన్ని నిలబడ్డ రాజు ఆయన. ఇంకా మూడో ఆయన ద్రుపదుడు. నిన్న ఆల్రెడీ మీకు కవర్ చేశాను ముందు శ్లోకంలో. ఇంకొకటి ఏంటంటే, ఆయన అర్జునుడి భార్య ద్రౌపది యొక్క తండ్రి కూడా. అసలు దుర్యోధనుడు మహారథులు అని సంబోధించాడు కదా. మహారథులు అంటే ఎవరంటే, అసలు మహారథుడు అంటే ఒక్కడే వేలాది మంది యోధులతో యుద్ధం చేయగలిగే సత్తా ఉన్న అత్యున్నత స్థాయి వీరుడిని మహారథుడు అంటారు. దుర్యోధనుడు ఈ పేర్లు ఎందుకు చెప్పాడు తెలుసా? పాండవుల సైన్యం బలంగా ఉందని తన గురువు గారితో క్లియర్గా చెప్పాలి కాబట్టి. ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఆ పాఠం ఏంటంటే, దుర్యోధనుడు వాస్తవంగా గర్వం అది ఎక్కువ ఉంటుంది ఆయనకి. కానీ యుద్ధ భూమిలో తను ఒక ముఖ్యమైన పని చేశాడు. అదేంటో తెలుసా? ఎదుటి వాళ్ళ బలాన్ని అంగీకరిస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏముందిలే, ఏం కాదు, మనమే బెటరు, ఇలా అనుకుంటే అది అహంకారం అవుతుంది. కానీ నిజమైన నాయకుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఎదుటివారి శక్తిని ముందుగానే తెలుసుకుని తన యొక్క వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడు. సేమ్ దీన్నే మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, మార్కెట్లో కొత్తగా ఒక కంపెనీ వస్తే మనకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుస్తుంది, కాంపిటీషన్ ఉన్నప్పుడు అదేమి డేంజర్ సిగ్నల్ కాదు. కాంపిటీషన్ ఉన్నప్పుడే మనకు డైరెక్షన్ అనేది కరెక్ట్గా చూపిస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ బలం తెలుసుకోవడం వల్ల ఏంటో తెలుసా, మన సేవల్ని, అంటే మనం ఇచ్చే సర్వీస్ని ఇంకా బెటర్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మన టీంను కూడా స్ట్రాంగ్గా చేసుకోగలుగుతాం. ఇంకా మనం ఏమైనా స్ట్రాటజీస్ అవి ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మనలో కూడా ఏమన్నా మైనస్లు ఉంటే వాటిని కూడా మినిమైజ్ చేసుకుంటూ న్యూ స్ట్రాటజీస్ని కొత్త రకంగా ఆలోచించి కొత్త రకంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సేమ్ దీన్నే జీవితంలో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. లైఫ్ స్టైల్లోకి ఎవరైనా మనకంటే ముందున్నారనుకో, ముందుకు వెళ్ళిపోతున్నారనుకున్నా సరే, అది వాటం కాదు. అది కూడా ఏంటంటే మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది, ఒక సంకేతం ఇస్తున్నట్టే లెక్క. ఏం సంకేతం అనుకుంటున్నారు? ఇంకా ఎదగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే ఎదుటి వాళ్ళ బలాన్ని చూసి మనం భయపడటం కాదు, భయపడకూడదు. అసలు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఈరోజు శ్లోకంలో మనం అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళ బలాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ మనం స్ట్రాటజీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలుసుకుంటే డెఫినెట్గా విజయం అనేది మనదే. ఇక్కడతో 4వ శ్లోకం కంప్లీట్ అయింది. ఒకవేళ నేను చెప్పింది మీకు అందరికీ అర్థమయ్యి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.